మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈ రోజు నుంచి మార్కావూర్ పట్టణంలో ప్రారంభించడం జరిగింది. 1వ వార్డు అంతా కూడా తిరిగాము, సమస్యల్ని గుర్తించాము. ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాము. ముఖ్యంగా ఈ 1వ వార్డు ప్రజలందరూ కూడా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండోది పంట కాలువ అనేది పూర్వం ఉన్నటువంటి పంట కాలువలో డ్రైనేజ్ అంతా పడుతూ విపరీతమైనటువంటి దుర్గంధము, విపరీతమైనటువంటి దోమల బెడదతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కళ్ళారా చూసాం. అలాగే రెండవది ఆ పంట కాలం మీద ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి అంతా కూడా కుచించుకుపోయి అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా పొలాలకు పోయేదానికి ఇబ్బంది పడతా ఉన్నామనేటువంటి సమస్యను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ 2 సమస్యల్ని తక్షణమే పరిష్కరించేదానికి అధికారులందరినీ కూడా చెప్పాము. వాళ్ళు ఎస్టిమేషన్స్ అవి రెడీ చేయమని చెప్పి, అలాగే ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఈరోజు ఇబ్బందికరంగా చాలా అసహ్యకరంగా కనిపించిందో దాన్ని తక్షణమే రిమూవ్ చేసేదానికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు సాయంత్రానికల్లా దాన్ని క్లియర్ చేస్తాం. అలాగే చిన్న చిన్న డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఒకటి, సాగర్ వాటర్ అనేది మాకు రావట్లేదు. సాగర్ వాటర్ను కూడా మా ప్రాంతానికి వచ్చేలా చేయమని చెప్పి కూడా అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా పరిష్కరించేదానికి ఆల్రెడీ గతంలో టెండర్లు జరిగి ఉన్నాయి. ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు గతంలో కొంత భాగం పూర్తి చేసి ఆ రోడ్లు కూడా ఇన్కంప్లీట్ గా ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళని పిలిపించి మాట్లాడి చేస్తారా చేయకపోతే క్యాన్సిలేషన్ చేసుకుంటారా ఏ సంగతి కనుక్కొని, ఒకవేళ చేస్తామని పడితే వాళ్ళ ద్వారా కంటిన్యూ చేయించి ఈ పైప్ లైన్ సమస్యను కూడా తీర్చేదానికి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మా 1వ వార్డు ప్రజలందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మా మార్కావూర్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.